ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అతిపెద్ద సంఘటనలు మీకు జరగబోతున్నాయి, వీరే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి, ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూస్తే, ఊహించని అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయిన ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. వారి కాంటాక్ట్ కూడా మీ దగ్గర లేదు. ఇదివరకు వారిని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నాలు ఫలించక ఆ విషయాన్ని మీరు పూర్తిగా వదిలేశారు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపించబోతుంది. అలాగే ఈ యొక్క ఆదివారం రోజు మీరు ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి పూర్తి చేయలేనటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు. దానికి కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే పని చేసే చోట మీరు ఊహించని విధంగా, ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షాన్నైతే కురిపించబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. ఇదివరకు చాలాసార్లు వారి ప్రశంసల కోసం మీరు అల్లాడిపోయారు. ఈ రోజు ఆ ప్రశంసలైతే మీకు దక్కబోతున్నాయి. అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పై అధికారులు మీపైన ప్రశంసలు కురిపించడాన్ని చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మీరు పని విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అది హైలైట్ చేసి 10 మందిలో మిమ్మల్ని అవమానపరచడానికైతే వారు ప్రయత్నం చేస్తారు. తోటి ఉద్యోగస్తుల విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరు మీ వెనకాల ఏం మాట్లాడుతున్నారు అనే దానిపై కూడా మీరు దృష్టి సారించాలి. ఎవరితోనూ గొడవలకు దిగకండి. ఒకవేళ వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీపైన కుట్రలు చేస్తున్నారు అనిపిస్తే నిరభ్యంతరంగా వారిని దూరం పెట్టేయండి. అటువంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే మీ పక్కనే ఉంటూ మీ యొక్క సన్నిహితులుగా నటిస్తూ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేసే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. వారి వల్ల కూడా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అలాగే తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేసుకోండి. శుభప్రదమైన ఫలితాలైతే చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. వీలు కానివారు, అంటే ఆర్థిక స్థితి సహకరించని వారు ఏ నూనెతో అయినా పర్వాలేదండి, దీపం అయితే వెలిగించండి. ఖచ్చితంగా ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు లభిస్తాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.